హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది మా కొత్త ఛానల్. నా చిన్న ఛానల్ అని చూడకుండా కథ నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు పెద్ద ధైర్యం. ఇక కథలోకి వెళ్దాం. రంగాపురం అనే చిన్న గ్రామంలో పుల్లమ్మ అనే 60 ఏళ్ల ముసలమ్మ ఉండేది. ఆమెకు ఊరి చివర పెద్ద పొలాలు, పెట్టె నిండా బంగారు నగలు. కానీ ఆమె జీవితం చూస్తే మాత్రం ఆ ఊర్లో ఉన్న పేదవాళ్ల కంటే కూడా పేదగా అనిపించేది. పాత చినిగిపోయిన చీర, రాత్రి మిగిలిపోయిన సైన సద్దన్నం. ఆ సద్దన్నంలో కొంచెం నీళ్లు పోసుకుని అరుగుమీద కూర్చుని నిదానంగా తింటూ ఉండేది పుల్లమ్మ. గ్రామంలో వాళ్ళు చెప్పుకునే మాట ఏమిటంటే, పుల్లమ్మ ఇంటిమీద కాకులు కూడా వాలడానికి భయపడతాయి. అంత పిసినారి ఆమె. పిల్లాడు పరుగెత్తుకుంటూ వస్తాడు. అవ్వా అవ్వా, నా బాల్ మీ పెరట్లోకి పడిపోయింది. జామకాయ చూసి, అవ్వా, నాకు చాలా ఆకలి వేస్తోంది, ఒక జామకాయ ఇస్తావా? ఏరా, నా చెట్టుకాయల మీద కన్నేశావా? ఇవి సంతలో అమ్మితే నాకు పైసలు వస్తాయి. పో పో, ఇక్కడ్నించి వెంటనే వెళ్ళు. పిల్లాడు భయపడి బాల్ తీసుకుని వెళ్ళిపోతాడు. వంకాయలు వంకాయలు, తాజా వంకాయలమ్మా. ఏరా సోములు, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? కిలో ఎంత చెప్పు? కిలో 20 రూపాయలే అత్త, తాజాగా పొలం నుంచి తెచ్చాను. ఏమంటావ్? 20 రూపాయలా? నీకు పిచ్చి పట్టిందా ఏమిట్రా? 10 రూపాయలకిస్తే ఇవ్వు, లేకపోతే నీ బండి తీసుకొని వెళ్ళిపో. అత్త, నీతో బేరం అంటే తలనొప్పే. సరే సరే, పావు కిలో తీసుకో. ఆమె జేబులో నుంచి చిల్లర తీసి ఒక్కో రూపాయిని జాగ్రత్తగా లెక్కబెట్టి సోముల చేతిలో పెడుతుంది. ఇదంతా పక్కనే నిలబడి రాజు, సిరి చూస్తుంటారు. ఏమండి చూసారా? ఆవిడ దగ్గర లక్షలున్నాయంటారు. కాని పావు కిలో వంకాయల కోసం సోముల్ని ఎంత ఏడిపించిందో చూడండి. డబ్బు మనిషికి అవసరమే సిరి, కాని అదే మనిషి లోకమైపోతే జీవితం ఆనందం ఉండదు. పుల్లమ్మగారికి ఆ డబ్బుతో జీవితం ఎలా ఆస్వాదించాలో తెలియదు. మనమే ఏదైనా మంచిగా చెప్పినా కూడా ఆమె ఆస్తి కోసం వచ్చామని మనల్ని అనుమానిస్తుందేమో. ఒక వారం తర్వాత రంగాపురం గ్రామానికి కొత్త బట్టలు వేసుకుని చేతిలో మిఠాయి పొట్లంతో ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు విక్కీ. అత్తయ్య, బాగున్నావా? నేను విక్కీని, నీ దూరపు చుట్టం సీతారామయ్య కొడుకుని. అయ్యో, సీతారామయ్య కొడుకువా? అతను ఎలా ఉన్నాడు? ఇంత దూరం నుంచి ఇప్పుడేంటి ఇలా వచ్చావు? అందరూ బాగానే ఉన్నారు అత్తయ్య. నేను పట్నంలో పనిచేస్తుంటాను. మా నాన్న నిన్ను గుర్తు చేసుకుని, పుల్లమ్మ అత్తయ్యను చూసిరా, ఆమెను జాగ్రత్తగా చూసుకో అని పంపించారు. ఇదిగో, నీకోసం పట్నం నుంచి నేతి మిఠాయి కూడా తెచ్చాను. విక్కీ చేతిలో ఉన్న మిఠాయి పొట్లాన్ని చూసి పుల్లమ్మ కళ్ళలో ఒక్కసారిగా ఆశ మెరిసింది. వీడు వస్తూనే ఇంత ఖరీదైన మిఠాయి తెచ్చాడు అంటే బహుశా వీడి దగ్గర బాగా డబ్బు ఉండి ఉంటుంది. అత్తయ్య, నువ్వు ఒంటరిగా ఇన్ని పనులు ఎలా చేస్తావు? పొలాలు చూడటం, ఇంటి పనులు చేయటం, ఇంకా ఏమైనా పని ఉంటే నేను ఉన్నంతవరకు నేనే చూసుకుంటాను. అయ్యో బాబు, నిజంగా నాకు చాలా కష్టమవుతోంది. నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండిపో. ఇంటి పనులు కూడా చూస్తావు, నాకు తోడుగా ఉంటావు. సరే అత్తయ్య, కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. అలా విక్కీ పుల్లమ్మ ఇంట్లో ఉండడం మొదలుపెట్టాడు. అతను ఇంటి పనులు చేస్తూ పొలాలు కూడా చూసుకుంటూ పుల్లమ్మ నమ్మకాన్ని సంపాదించాడు. ఆ రాత్రి రంగాపురం గ్రామం మొత్తం నిశ్శబ్దంగా నిద్రలో మునిగిపోయింది. పుల్లమ్మ కూడా తన గదిలో లోతుగా నిద్రపోతూ ఉంటుంది. కొంచెం సమయం తర్వాత విక్కీ మాత్రం మెల్లగా కళ్ళు తెరిచాడు. చుట్టూ ఎవరూ లేరని చూసుకుని నిశ్శబ్దంగా బయటికి నడిచాడు. ఇంటి బయట చీకట్లో ఒక వ్యక్తి ఎదురుచూస్తూ ఉంటాడు. శబ్దం చేయకు, ముసల్ది బాగా నిద్రపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ బంగారం ఉన్న సంచి కనిపెడదాం. సరే, త్వరగా చూసేద్దాం. ఎవరైనా లేస్తే కష్టమవుతుంది. ఇద్దరూ మెల్లగా ఇంట్లోకి వెళ్ళి విక్కీ టార్చ్ లైట్ వేసి పుల్లమ్మ గదిలో లోపల వెతకడం మొదలుపెట్టాడు. బట్టలు, పాత పాత్రలు, చిన్న సంచులు. కానీ వాళ్లు వెతుకుతున్న బంగారం సంచు మాత్రం కనిపించలేదు. అరే, ఎక్కడ పెట్టిందిరా ముసల్ది?
ఇక్కడే ఉండాలి కదా. అలా తొందరగా వెతుకుతుండగా ఒక పాత పాత్ర కింద పడిపోయి గట్టిగా శబ్దం చేసింది. ఎవరక్కడా? ఏం శబ్దం అది? ఆ శబ్దం విని విక్కీతో వచ్చిన వ్యక్తి భయంతో వెంటనే బయటికి పడిగెత్తాడు. ఏరా ఆగు, దొంగ దొంగ ఇంట్లోకి వచ్చాడు. ఏమైంది బాబూ? ఎవడా దొంగ? అత్తయ్య, ఒక దొంగ ఇంట్లోకి వచ్చి పెట్టెలు వెతుకుతున్నాడు. నేను చూసి వెంటనే పట్టుకోటానికి ప్రయత్నించాను, కానీ పారిపోయాడు. అయ్యో బాబూ, నువ్వు లేకపోతే ఈరోజు నా ఆస్తంతా పోయేది. నువ్వు ఇక్కడ ఉండటం నా అదృష్టం బాబూ. నువ్వు నిజంగా మా ఇంటి మనిషిలా నన్ను కాపాడుతున్నావు. పుల్లమ్మకి తెలీదు ఆ దొంగని తరిమినట్టు నడుస్తున్న విక్కీనే ఆ దొంగల్లో ముఖ్యుడు అని. మరుసటి రోజు ఉదయం పుల్లమ్మ ఇంటి అరుగు మీద కూర్చుని నిన్న రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విక్కీ అక్కడికొచ్చాడు. అత్తయ్య, నిన్న రాత్రి చూసావు కదా, దొంగలి ఎంత దగ్గరికి వచ్చారో. నేను లేని ఉంటే మీ ఆస్తి మొత్తం పోయేదేమో. అవును బాబు, నిన్న రాత్రి నాకు చాలా భయం వేసింది. ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకోవడం కూడా భయంగా ఉంది. అందుకే అత్తయ్య, ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. బ్యాంకులు కూడా అంత నమ్మకంగా లేవంటున్నారు. చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి. అయ్యో, మరి డబ్బు ఎక్కడ పెట్టాలి బాబూ? ఇటీవల గవర్నమెంట్ గోల్డెన్ స్కీమ్ అని ఒక కొత్త పథకం పెట్టింది అత్తయ్య. ఆ స్కీంలో డబ్బు పెడితే కొద్ది నెలల్లోనే డబులవుతుంది. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా ఇందులో డబ్బు పెట్టారు. అందుకే నాకు ఈ విషయం తెలిసింది. అలానా? మరి ఎంత పెట్టాలి అందులో? ఉదాహరణకి నువ్వు 5 లక్షలు పెడితే కొద్ది రోజుల్లోనే అవి 10 లక్షలవుతాయి. ఏమంటావ్? 5 లక్షలు 10 లక్షలవుతాయా? అయితే అంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది బాబూ. సరే, నా డబ్బు డబులవుతుందంటే నేను సిద్ధం. ఆ రోజు మధ్యాహ్నం గ్రామంలో ఉన్న చిన్న టీ కొట్టు దగ్గర విక్కీ తన స్నేహితుణ్ణి కలిశాడు. వాళ్ళిద్దరూ మెల్లగా మాట్లాడుకుంటూ నిలబడ్డారు. అదే సమయంలో అక్కడే టీ తాగుతున్న రాజు, ఏమైందిరా? నిన్న రాత్రి ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది? అది చిన్న తప్పురా, కానీ ఇప్పుడంతా సెట్ అయిపోయింది. నిన్న రాత్రి తర్వాత ముసల్దీని బాగా భయపెట్టాను. ఇప్పుడే ఆమెకి గోల్డెన్ స్కీమ్ గురించి చెప్పాను. రేపటికి ఆమె 5 లక్షలు నా చేతిలో పెడుతుంది. అంటే పనైపోయినట్టే కదా? అవునురా, రేపే పనైపోతుంది. వాళ్ళ మాటలు విన్న రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అంటే నిన్న రాత్రి వచ్చిన దొంగ విక్కీ వాళ్లేనా? ఈ ముసలావిడ్ని మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజు వెంటనే పుల్లమ్మ ఇంటికి వెళ్ళాడు. పుల్లమ్మగారు, నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారని విన్నాను. ఏమైనా పోయిందా? అయ్యో రాజూ, నీలాంటి వాళ్ల కళ్ళు నా ఇంటిపైన పడే దొంగలు కూడా వస్తారు. నిన్న విక్కీ లేకపోతే నా ఆస్తంతా పోయేది. పుల్లమ్మ మాటలు విన్న రాజు కొంచెం బాధపడ్డాడు. సరే పుల్లమ్మగారు, జాగ్రత్తగా ఉండండి. విక్కీనే అసలు దొంగ అని రాజుకు తెలుసు. కానీ అది ఇప్పుడు చెప్పినా పుల్లమ్మ నమ్మదని కూడా అతనికి తెలుసు. అందుకే రాజు మరో నిర్ణయం తీసుకున్నాడు. సిరి, మనం చెప్పినా ఆవిడ నమ్మదు. రేపేం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. మరుసటి రోజు సాయంత్రం విక్కీ తనతో పాటు ఒక వ్యక్తిని తీసుకుని పుల్లమ్మ ఇంటికి వచ్చాడు. అత్తయ్య, ఇదిగో గవర్నమెంట్ స్కీమ్ ఆఫీసర్. నీ డబ్బు స్కీమ్లో పెట్టడానికి పేపర్లు తీసుకొచ్చారు. అమ్మా, ఈ పేపర్ మీద సంతకం పెడితే చాలు. మీ 5 లక్షలు గవర్నమెంట్ స్కీమ్లో పెట్టబడతాయి. కొన్ని నెలల్లోనే అవి 10 లక్షలవుతాయి. పుల్లమ్మ లోపలికి వెళ్ళి తన జీవితకాలం దాచుకున్న డబ్బు కట్లను తీసుకుని వచ్చింది. ఆమె చేతులు కొంచెం వణుకుతున్నాయి. ఇదిగో బాబూ, నా జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బు ఇది. కాని విక్కీ ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది. నకిలీ అధికారిని చూసి పుల్లమ్మ ఒక్కసారిగా జాగ్రత్తగా చూసింది. అయ్యో, వీడిని నేను ఎక్కడో చూసినట్టుంది. ఇదే మనిషి ఆ రోజు రాత్రి మా ఇంట్లోకి వచ్చిన దొంగలా కనిపిస్తున్నాడు. అది విన్న వెంటనే విక్కీ ఒక్కసారిగా తన అసలు రంగు చూపించాడు.
మర్యాదగా సంతకం పెడతావా లేకపోతే నీ ప్రాణం తీసేయమంటావా? అప్పుడే తలుపులు ఒక్కసారిగా బద్దలు కొట్టుకుని తెరుచుకున్నాయి. ఆగు విక్కీ, ఆ డబ్బు వదిరే. రాజుతో పాటు పోలీసులు కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. పుల్లమ్మగారు, వాళ్ళు చెప్పేది అబద్ధం. ఇతని పేరు విక్కీ కాదు, ఇతనే భైరవ, ఒక మోసగాడు. ఇద్దరూ కలిసి మీ డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేశారు. పోలీసులు వెంటనే విక్కీ మరియు అతని స్నేహితుణ్ణి పట్టుకున్నారు. అయ్యో దేవుడా, నేను ఎంత పెద్ద తప్పు చేసేదాన్నో. భయంతో పుల్లమ్మ అక్కడికక్కడే కింద కూలబడిపోయింది. మరుసటి రోజు ఉదయం పుల్లమ్మ కొత్త బట్టలు వేసుకుని రాజు ఇంటికొచ్చింది. రాజు, సిరి, పరాయివాణ్ణి నమ్మి మిమ్మల్ని అనుమానించాను. నా తప్పు నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ డబ్బు నా ప్రాణం తీయబోయింది. ఇదిగో ఈ 5,000 రూపాయలు తీసుకో రాజు. నీ కూతురు పెళ్లికి నా చిన్న కానుకగా పెట్టుకో. అయ్యో పుల్లమ్మగారు, ఇదెందుకు? ఇప్పుడైనా డబ్బు విలువ కంటే మనుషుల విలువ ఎక్కువ అని తెలిసింది బాబూ. అంతేకాదు, ఆ రోజు పుల్లమ్మ ఊరి పిల్లలందర్నీ తన ఇంటికి పిలిచింది. రండి బంగారంలారా, మీ అందరికీ మిఠాయిలు తెచ్చాను. పుల్లమ్మ ఒక్కో పిల్లాడికి మిఠాయిస్తూ ఆనందంగా చూస్తుంది. లక్షల రూపాయలు ఇవ్వలేనేని ఆనందాన్ని పుల్లమ్మ చేసే ఈ చిన్న చిన్న సాయాలిస్తున్నాయి. నిజమైన సంపద డబ్బులో లేదు, మనము సంపాదించుకునే మనుషుల ప్రేమలో ఉంది. పక్కపక్కనే ఉన్న 2 ఇళ్ళు, మధ్యలో ఒకే గోడ. ఉదయం వెలుతురులో ఇద్దరూ వాకిలి ఊడుస్తూ ఉన్నారు. అత్త సీతమ్మ, కోడలు సిరి. అబ్బా, కొందరికి పొద్దున్నే లేవగానే ఇతరుల మీద నీళ్లు చల్లడం అలవాటు. బుద్ధుండక్కర్లేదా? నా వాకిలంతా తడిసిపోయింది. అత్తగారు, మీ నీళ్లు నా ముగ్గు మీద పడుతున్నాయి. మీ కళ్ళెక్కరున్నాయో చూసుకోండి. చిన్న విషయం, కానీ పెద్ద గొడవకు దారితీసింది. ఆపండి ప్లీజ్. పొద్దున్నే మీ ఇద్దరి రామాయణం మొదలైందా? ఏమే సీతమ్మ, ఇల్లు విడిపోయినా నీ నోరు మాత్రం విడిపోలేదు కదా? నోరు మూయండి మీరు. నా కొడుకుని నా నుంచి దూరం చేసిన దీనికి బుద్ధి చెప్పేదాకా నాకు నిద్ర పట్టదు. దూరం చేసిందెవరు? మీ కోపమే మమ్మల్ని వేరే ఇంట్లో ఉండేలా చేసింది. అవునా? ఇంకా నోరు తిరుగుతుందా నీకు? మాట మాటకు మంట పెరిగింది. ఇద్దరూ తగ్గేలా కనిపించలేదు. చివరికి కోపంతో ఇద్దరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. రాజు, ఇలా రోజూ గొడవలు పక్కన పెడితే ఇప్పుడు మన అప్పుల సంగతేంటి? నాకు అదే ఆలోచన సిరి. జీతం సరిపోవడం లేదు, ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు. ఏం రామయ్య, మన పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ఈ అప్పులు ఎలా తీర్చాలి? ఏం చేస్తాం సీతమ్మ, మనమూ కష్టాల్లోనే ఉన్నాం. ఒకే గోడతో విడిపోయిన ఇల్లు, కానీ సమస్య మాత్రం ఒక్కటే: అప్పులు. ఇద్దరి ఇళ్లలోనూ ఒకే బాధ, ఒకే కష్టం. ఇంటి ముందు సిరి తన స్నేహితురాలు లక్ష్మితో కూర్చుని మాట్లాడుతోంది. చూడు లక్ష్మి, ఇంట్లో అప్పులు పెరిగిపోతున్నాయి. మా రాజుకి జీతం సరిపోవడం లేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నా. ఒక బోండా బండి పెట్టాలని డిసైడ్ అయ్యాను. నా అల్లం చట్నీ అంటే ఊర్లో అందరికీ పిచ్చి కదా. అవును సిరి, నీ చేతి వంట అద్భుతం. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. కానీ ఈ మాటలన్నీ ఇంకెవరో కూడా వింటున్నారు. గోడ అవతల వైపు సీతమ్మ చెవి పెట్టి అన్నీ వింటోంది. ఓహో, ఇది బండి పెట్టి పేరు సంపాదిస్తుందా? నేను పెడతాను. అసలు మైసూర్ బజ్జీ అంటే ఈ సీతమ్మదే పేరు. ఇప్పుడు ఈ పోటీ ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. మరుసటి రోజు ఉదయం ఊర్లో కొత్తగా ఒక బండి కనిపించింది. అది సిరిబండి. రండి రండి, వేడివేడి క్రంచీ బోండాలు, స్పెషల్ అల్లం చట్నీ. కానీ సిరికి తెలియని ఒక సర్ప్రైజ్ ఎదురుచూస్తోంది. అచ్చం దాని పక్కనే మరో బండి కూడా పెట్టబడింది. అత్తగారు, మీరేంటి ఇక్కడ? ఎందుకు? ఈ రోడ్డు ఏమైనా మీ నాన్నదా? నీకు బండి పెట్టడం వస్తే నాకు బండి నడపడం రాదా? రండి బాబు రండి, వేడి వేడి మైసూర్ బజ్జీలు, సీతమ్మ స్పెషల్. రండి రండి, క్రంచీ బోండాలు, స్పెషల్ అల్లమం చట్నీ. మొదట్లో కస్టమర్లు దగ్గరకు వచ్చారు. నా దగ్గరికి రండి బాబు, దాని దగ్గర తింటే కడుపు నొప్పి వస్తుంది. నా దగ్గర తింటే కడుపు నిండుతుంది, కాని అత్తగారి దగ్గర తింటే మాటల మంట పుడుతుంది.
బండి కంటే గొడవే ఎక్కువైంది. వీళ్ళిద్దరు తిట్టుకోవడం చూసి కస్టమర్లు ఒక్కొక్కరుగా వెనక్కి తిరిగిపోయారు. సాయంత్రమయ్యేసరికి ఇద్దరి బండ్ల దగ్గర కూడా ఒక్క కస్టమర్ కూడా లేరు. బోనీ కూడా కాలేదు. సీతమ్మ మనసులో ఇంకో ఆలోచన మొదలైంది. సీతమ్మ నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్ళింది. సర్పంచ్ గారు, ఇదిగోండి చిన్న కాన్క. ఆ సిరిబండి అక్కడ ఉండకూడదు. రేపట్నుంచి ఈ ఊళ్ళో కేవలం నా బండి మాత్రమే ఉండాలి. అలాగే సీతమ్మగారు, రేపు రమ్మను ఆ రాజుని, నేను చూసుకుంటాను. మరుసటి రోజు సర్పంచ్ రాజుని సిరిని పిలిచాడు. రాజు, మీ బండి వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. రేపట్నుంచి సిరి బండి తీసేయాలి. కేవలం మీ అమ్మ బండికి మాత్రమే అనుమతి ఉంది. ఇదేం న్యాయం సర్పంచ్ గారు? నేను చెప్పిందే న్యాయం. వెళ్ళిపోండి. అన్యాయం, కానీ వాళ్ళ దగ్గర మాట లేదు. సిరి ఏడుస్తూ వెనక్కి తిరిగింది. ఒకరోజు సిరి తన పుట్టింటి నుంచి తిరిగి వస్తోంది. ఊరి చివర బస్టాప్ దగ్గర. అబ్బా, ఈ బస్టాప్లో కనీసం మంచి నీళ్లు కూడా లేవు. ఆకలి వేస్తోంది. ఇక్కడొక టిఫిన్ సెంటర్ ఉంటే ఎంత బావుండేదో. ఆ మాటలు సిరి చెవిలో పడగానే ఆమె కళ్ళలో ఒక వెలుగు మెరిసింది. ఇంటికి చేరుకున్న వెంటనే సిరి రాజుతో మాట్లాడింది. రాజు, మన ఊళ్ళో మనల్ని ఉండనివ్వకపోతే పోని, కానీ నేను ఒక చోట చూశాను. ఊరి చివర బస్టాప్ దగ్గర ఎంతమంది కస్టమర్లున్నారో తెలుసా? మన అదృష్టం అక్కడే ఉంది రాజు. మన కష్టం ఎవరు ఆపలేరు. మన బండి అక్కడే పెడదాం. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది అంటారు. సిరి జీవితంలో ఆ తలుపు ఇప్పుడు కనిపించింది. రోజులు గడిచాయి. సిరి, రాజు బస్టాప్ దగ్గర చిన్న బండితో మొదలుపెట్టారు. మొదట్లో కొద్దిమంది మాత్రమే వచ్చారు. కానీ రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చారు. రోజు రోజుకి కస్టమర్లు పెరిగారు. బండి ముందు చిన్న క్యూ కనిపించడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత అక్కడే ఒక పెద్ద టిఫిన్ సెంటర్ ఏర్పడింది. సిరి, మన హోటల్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఊరు నుంచి కూడా జనం ఇక్కడికే వస్తున్నారు. అవును రాజు, కష్టపడితే ఫలితం ఇలాగే ఉంటుంది. మరోవైపు ఊర్లో సీతమ్మ బండి దగ్గర ఒక్క కస్టమర్ కూడా లేరు. ఏంటి సీతమ్మ, బజ్జీలు అమ్ముడుపోవడం లేదా? ఎక్కడ సర్పంచ్ గారు? అందరూ ఆ సిరి హోటల్కే వెళ్తున్నారు. నాకు తిండి కూడా దొరకటం లేదు. నా తప్పు, నేనే తెలుసుకున్నాను. ఒకరోజు సీతమ్మ నెమ్మదిగా సిరి హోటల్ దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళలో సిగ్గు, మనసులో పశ్చాత్తాపం. సిరి, నన్ను క్షమించు. నా స్వార్థం వల్ల నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. అత్తగారు, గతం వదిలేయండి. మీ మైసూర్ బజ్జీ టేస్ట్ ఈ ప్రపంచంలో ఎవరికీ రాదు. అందుకే మన హోటల్లో సీతమ్మ గారి సాంప్రదాయ వంటలు అని ఒక సెక్షన్ పెడుతున్నాను. మీరే దానికి బాస్. నా కోడలు బంగారం. ఇక నుంచి మనిద్దరం కలిసి ఈ ఊర్లోనే కాదు, జిల్లాలోనే పెద్ద హోటల్ పెడదాం. అత్తా కోడళ్ళు గొడవలు మర్చి కలిసి ముందుకు నడిచారు. కాలం గడిచే కొద్దీ ఇద్దరి అప్పులన్నీ తీరిపోయాయి. మళ్ళీ ఒకే ఇంట్లో కలిసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. కలిసి కష్టపడితే విజయం మరింత మధురంగా ఉంటుంది.